భక్తులందరూ హరే కృష్ణ. ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు 15వ రోజు కనుక ఈరోజు 10వ గోపికని ఆండాల గోష్ఠి నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్తారు. ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరి తటి సూక్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచిస్తాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువడిగలే శరణం. ఒకసారి 15వ పాసురం చూడండి. ఎల్లే ఇలంగిలియే ఇన్నం ఉరంగుదియో సెల్లెన్రు అళయేన్ మిన్ నంగై మీర్ పోదరుగిன்றேன் வள்ளி உன் கட்டுரைகள் பண்டே உன் வாய் அருளும் வள்ளீர்கள் நீங்களே நானே தான் ஐடுகா ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறு உடைமை எல்லாரும் போந்தார் போண்டு எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தரை மாட்டு அழிக்கா వల్లానై మాయనై పోదు ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్. ఈరోజు 10వ గోపిక గురించి చెప్పుకుంటా. నిన్న 9వ గోపిక యొక్క విశేష లక్షణం ఏంటి? నేను చెప్పుకున్నా. బాగా మాటలు నేర్చిన చమత్కారి గోపిక నిన్నటి గోపిక. నాయకురాలు ఇంత చమత్కారంగా మాట్లాడుతుంది. ఆవిడ మాటలు వింటే ఎవరైనా నమ్మేస్తారు. ఎప్పుడైతే ఆండాల గోష్ఠి అందరిని పిలిచి వ్రతం విషయం చెప్పేటప్పుడు ఆవిడ లేచి నిలబడి ఏమన్నది? అందరు నిద్రపోండి, నేను వచ్చి లేపుతాను. తెల్లవారుజాము నేను ప్రతిరోజు లేస్తాను, సంవత్సరం అంతా లేస్తాను నేను. మరి వ్రతం అనేని కాదు, మీకు ఎలాగో అలవాట్లేదు కదా మీ అందరికీ, నేను వచ్చి లేపుతాను అంటూ చమత్కారంగా మాట్లాడింది నిన్నటి గోపిక. మరి ఈవిడ మాటలు విని నిజంగా నిద్రపోతే మా పరిస్థితి ఏమయ్యేది అనుకున్నారు ఆండాల గోష్ఠి. సరే బాగా మాటలు నేర్చిందానివి వచ్చేసే, ఇంకా నిద్రపోతున్నావా ఏంటి అంటూ నిన్నటి గోపిక గురించి మనం చెప్పుకున్నాం. 10వ గోపిక చూడండి. ఈ 10వ గోపిక యొక్క విశేష లక్షణాలు ఏంటి? అద్భుతంగా మధురంగా పాడగలదు. ఎప్పుడైతే నిన్న ఈ 9వ గోపికని నిద్ర లేపేటప్పుడు ఆండాల గోష్ఠి ఆ మాటలు విన్నది ఈ 10వ గోపిక. ఇప్పుడు అనుకున్నది, అరేరే నేను మౌనంగా పడుకొని ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా నిద్రపోతుంది మొదటి నిద్ర అని అనుకుంటారు. సరే నేను ఎప్పుడో లేచాను మీకంటే ముందుగా అని వాళ్ళకి ఎలా తెలియాలి? కాస్త కూనిగాలు మధురంగా గానం చేస్తాను, కృష్ణుని యొక్క గుణాలని గానం చేస్తాను, అద్భుతంగా గానం చేస్తాను అని చెప్పి మధురంగా గానం చేయడం మొదలుపెట్టింది. నా పాటలు వినేసి వాళ్ళు ఏమనుకుంటారు? ఈవిడ ఎప్పుడో లేచింది, మన కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది అని అనుకుంటారు. కనుక పాటలు పాడతాను అని చెప్పి 10వ గోపిక అద్భుతంగా పాటలు పాడుతుంది. పక్కనే 9వ గోపిక యొక్క పక్కనే ఈవిడ ఇల్లు. ఆండాల గోష్ఠి వెంటనే ఇక్కడికి వచ్చేసారు పక్కనే. కాబట్టి ఈ 9వ గోపిక నిద్రలేపేటప్పుడు ఈవిడికి వినిపిస్తున్నాయి అన్ని మాటలు. అరే అప్పుడే వచ్చేసారు వీళ్ళందరూ. సరే నా దగ్గరికి వచ్చేస్తారు, నెక్స్ట్ నా వంతే కదా, నా దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళకి అనిపించాలి నేను ఎప్పుడో నిద్ర లేచాను, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా వాళ్ళకి అనిపించాలి అని చెప్పి అద్భుతంగా పాడుతుంది. ఇక్కడ సంవాదం కూడా జరుగుతుంది చూడండి. 10వ గోపికకి ఆండాల గోష్ఠికి సంవాదం. లోపల ఉన్న గోపిక ఒక ప్రశ్న వేస్తే బయట ఉన్న ఆండాల గోష్ఠి ఒక సమాధానం చెప్తున్నారు. మళ్ళీ బయట ఉన్న వీరు ప్రశ్నిస్తే లోపల ఉన్న గోపిక సమాధానం చెప్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ యొక్క సంవాదం. ఇప్పటి వరకు కూడా లోపల ఉన్న గోపికలు ఇంత అద్భుతంగా సంవాదం ఏమి జరగలేదు.
వాళ్ళు తెల్లారింది అప్పుడేంటి అన్నట్లుగా అన్నారు అంతే. కానీ ఇక్కడ అద్భుతంగా 10వ గోపిక బయటికి రావడం లేదు. కానీ మాట్లాడుతుంది. అన్ని మాటలు మాట్లాడుతుంది. బయట ఆండాళ్ళగొస్తే వెంటనే ఆ పాటలు వినేసి ఆండాళ్ళగొస్తే అంటుంది, ఓయ్ లేత చిలుక. చూడండి. ఇంకా బయటికి రావేంటి? లోపలే ఉండే నువ్వు పాటలు పాడుతూ ఉంటావా ఏంటి? బయటికి రా. అప్పుడు లోపల ఉన్న గోపిక వెంటనే సమాధానం చెప్తుంది. అమ్మో! అలా ఏం పిలవద్దులే. మీరే లేత చిలుకలు, పడుచు చిలుకలు అన్నీ కూడా మీరే. లోపల ఉన్న గోపిక అంటుంది. మీరే అందరూ బాగా పాడేవాళ్ళు, బాగా నృత్యం చేసేవాళ్ళు. నాకేం తెలీదులే. మీరేం లేత చిలుకలు, పడుచు చిలుకలు, పరిపూర్ణులు మీరే కదా! మరి నా దగ్గర ఏమి అంత కలలేం లేవులే. సరే వస్తున్నానులే. నాకు తెలుసులే మీరు వచ్చారని అన్నట్లుగా అంది లోపలున్న గోపిక. చిలుక విశేష లక్షణాలేంటి? మాటలు నేర్పించామనుకోండి మాట్లాడేస్తుంది. పాటలు నేర్పించేవాళ్ళుంటే పాట కూడా పాడేస్తుంది ఈ చిలుక. అద్భుతంగా పాడుతుంది. సుఖదేవ గోస్వామి చూడండి, పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు. అద్భుతంగా పాడారు. 18,000 శ్లోకాలని 7 రోజుల్లో అద్భుతంగా పాడి వినిపించారు. కేవలం మాటలతో కాదు, పాటలతోటి వినిపించారు. అద్భుతమైన శ్లోకాలు. తులయామలమేనాపి న స్వర్గం న పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిష. ఇలాంటి శ్లోకాలు. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇలాంటి శ్లోకాలు 18,000 శ్లోకాలని సుఖదేవ గోస్వామి. సుఖ అంటే చిలుక రూపంలో ఉన్న సుఖదేవ గోస్వామి ఆయనే పరీక్షితుడికి వినిపించారు. అద్భుతంగా వినిపించారు. 18,000 శ్లోకాలు గానం చేస్తూ వినిపించారు. ఇక్కడ కూడా లేత చిలుక అని సంబోధన చేస్తున్నారు. ఓయ్ లేత చిలుక, ఇక నీ పాటలు ఆపి బయటికి రావాయ్ నువ్వు. మేమంతా ఇక్కడ నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు లోపల కూర్చొని బాగా పాడుతున్నావు, నాకు వినిపిస్తుందిలే నీ పాటలు, వచ్చేసాయి బయటికి అన్నట్లుగా వీరు పిలుస్తున్నారు. లోపల గోపిక అంటుంది, భలేవారు మీరే లేత చిలుకలు, పడుచు చిలుకలు మీరే, నేనేం చిలుకని కాదులే అని చెప్పి ఇదిగో వస్తున్నానులే అని అన్నట్లుగా అంది. కానీ బయటికి రావడం లేదు ఈ 10వ గోపిక. లోపలే ఉండి సమాధానం చెప్తుంది. బయట ఉండే ఆండాలు గోష్ఠి అంటున్నారు, సరే నీ మాటలకేమి తక్కువ ఏం లేదు కానీ రా వచ్చేసాయి. అమ్మో నీకు అసలు నోటి పదును చాలా ఎక్కువ. చూడండి అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, వీరికి నోటి దూల చాలా ఎక్కువ అండి బాబు, ఏంటి ఇంత మాట్లాడతారు అని అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. నోటి పదును. దారిని వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. నాన్ స్టాప్. కొంతమంది ఉంటారు నాన్ స్టాప్. ఇక వారు మాట్లాడడం మొదలుపెట్టారంటే ఇంకా ఏ విషయమైనా సరే ఇంకా గంటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తులు ఎదురుగా వస్తున్నారంటే మనకు భయం వేస్తుంది. అమ్మో ఈ వ్యక్తి ఎదురుగా పడ్డామంటే ఇంకంతే, ఇక మాట్లాడడం మొదలుపెట్టాడంటే ఈవిడ వదలడు నన్ను, ఏదో విధంగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మనం ఏదో ఒకటి తొందరగా వెళ్ళాలండి, ఆఫీస్ టైం అయిపోయింది, అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, టైం లేదండి అన్నట్లు ఏదో ఒకటి నెపంతో మనము తప్పించుకోవడానికి ఇష్టపడతాం. చూడండి కొంతమంది ఉంటారు అసలు ఏ విషయం ఎత్తినా కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ బయట ఉండి ఆండాలు గోష్ఠి అంటున్నారు బయట నుండి, అమ్మో నీకు నోటి పదును ఎక్కువ, నువ్వు తొందరగా వచ్చేసి బయటకు వచ్చేసి అన్నట్లుగా అన్నారు. లోపల గోపిక అంటుంది, అమ్మో నాకు నోటి పదును, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు, లోకమంతా తెలుసు, ఊరంతా తెలుసు, అందరికీ తెలుసు. మీరే మాటలు మాట్లాడడంలో సమర్థులు మీరే అన్నట్లుగా అంటుంది లోపల గోపిక. సరే నేను ఒంటరిదాన్ని, అందుకే కదా మీరు ఈ విధంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఒకదాన్ని చేసి మీరందరూ కలిసి నన్ను లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు అని అంటుంది లోపల గోపిక. చాలా అద్భుతం.
లోపల గోపిక అంటుంది, బా ఒంటరి దాన్ని నేను, మీరందరూ ఒకటైపోయారు, గోష్ఠి అయిపోయారు, మీరు ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది. కానీ నేను ఒంటరి దాన్ని, నేను నిజం మాట్లాడినా కూడా, కరెక్ట్గా మాట్లాడినా కూడా మీ ముందు ఎక్కడ, మీరందరూ ఒకటి కదా, మీరు ఏ చెప్పినా కూడా మీరే నెగ్గుతారులే అని అన్నట్లుగా అంది లోపల ఉన్న గోపిక. వెంటనే బయట ఉన్న గోపిక, మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు బయటికి రావేంటి? ఆండాళ్ళ గోష్ఠి అంటుంది, మరి ఈ మాటకు మాట మాట్లాడుతున్నావు, సమాధానం చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఇన్ని చేస్తున్నావు, నువ్వు అసలు బయటికి రావేంటి? లోపల ఉండి సమాధానం చెప్తున్నావా ఏంటి? నువ్వు అసలు బయటికి రా, నువ్వు నీ పని చేస్తాం అన్నట్లుగా బయట ఆండాళ్ళ గోష్ఠి అంటున్నారు. అసలు బయటికి రా, నువ్వు ఏమైనా పని చేస్తున్నావా ఏంటి? ఏదో పని చేస్తూ మాట్లాడినట్లుగా. తెల్లవారుజామున నీకేం పని? మనం నిన్న చెప్పుకున్నాం కదా, వ్రతం చేద్దాము, తెల్లవారుజామున వెళ్దాము, స్నానం చేద్దాము, తర్వాత నందభవనానికి వెళ్దాము, శనికృష్ణుడిని దర్శిద్దాము, మనకు కావాల్సిన వ్రతానికి కావాల్సిన పరికరాలని మనం తీసుకుందాము అని చెప్పి మనం అనుకున్నాం కదా. మరి నువ్వు లోపలుండే ఇన్ని సమాధానం చెప్తున్నావు, బయటికి ఎందుకు రావడం లేదు అని ఆండాళ్ళ గోష్ఠి అంటున్నారు. లోపల గోపిక అంటుంది చూడండి, సరే మనము వ్రతం గురించి మనం చెప్పుకున్నాం, నాకు అన్నీ గుర్తున్నాయి, కానీ మన వాళ్ళు అందరూ వచ్చేసారా రాలేదా? చూడండి, లోపలుండే ఈ గోపిక అంటుంది, మన వాళ్ళు అందరూ వచ్చేసారా? నేను ఒక్కదాన్నే ఉన్నానా ఏంటి? అందరూ వచ్చేసారా ఏంటి? ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అన్నట్లుగా లోపల ఉన్న గోపిక అంటుంది. బయట వీరు ఆండాళ్ళ గోష్ఠి అంటున్నారు, నువ్వు అసలు బయటికి రా, బయటకు వచ్చి లెక్క పెట్టుకో, కావాలంటే అందరం వచ్చేసాము, నువ్వు తప్ప ఇంకెవ్వరు, అందరూ వచ్చేసారు వ్రతానికి. మనం వ్రతం కోసం మనం చెప్పుకున్నాము, గోపికలందరూ వచ్చేసారు, కేవలం నువ్వు ఒక్కదానివి లేవు ఇక్కడ మా గోష్ఠిలో. నువ్వు వచ్చేసావంటే అందరూ ఉన్నట్లే. లోపల గోపిక బయటికే రావడం లేదు, కానీ అన్ని సమాధానాలు చెప్తుంది. సరే మనం వ్రతం చేద్దాం అనుకున్నాము, అందరూ వచ్చేసారా ఏంటి? ఇంకెవరైనా రాలేదా ఏంటి? చూడండి ఇంకెవరైనా రాలేదేమో, వాళ్ళని కూడా పిలవండి అంటే. నిజానికి ఈవిడ 10వ గోపిక విశేష లక్షణం, అద్భుతంగా పాడగలదు. కృష్ణ తన్మయంతో కృష్ణుడి యొక్క గుణాలను గానం చేస్తూ అద్భుతంగా పాడుతుంది. సరే, ఎక్కడ బయటికి వెళ్ళిపోతే ఈ యొక్క కృష్ణ తన్మయం పోతుందేమో అని చెప్పి ఈవిడ లోపలే ఉండిపోయింది. అప్పుడు బయట ఉన్న ఆండాళ్ళ గోష్ఠికి అర్థమవుతుంది, ఓహో ఈవిడ మధురంగా పాడుతుంది స్వామి కృష్ణుడి యొక్క గుణాలని. సరే మనమందరం కూడా స్వామి యొక్క గుణాలని గానం చేద్దాము. ఈ గానాలు చేసామంటే ఇంక ఈవిడ తప్పకుండా వచ్చేస్తుంది బయటికి. మన మాటల్లో పాటల్లో కలిపేసి ఆవిడ కూడా పాడుతుంది మనతో పాటు అని చెప్పి ఆండాళ్ళ గోష్ఠి పాడడం మొదలుపెట్టారు. కృష్ణుడి యొక్క గుణాలని అద్భుతంగా పాడుతున్నారు. ఏమేం పాడుతున్నారు ఇక్కడ? కువలయపీడం అనే ఏనుగుని చంపిన వాడిని యొక్క లీలల గురించి చెప్తున్నారు ఇక్కడ. కువలయపీడము 10,000 ఏనుగుల బలం కలిగింది ఈ ఒక్క ఏనుగు. బాగా మదం పట్టిన ఏనుగు ఈ ఒక్క ఏనుగు. మొట్టమొదట ఈ ఏనుగు జరాసంధుడి దగ్గర ఉండేది. జరాసంధుడు ఈ యొక్క ఏనుగుని ముందుగా పెట్టుకొని సైన్యాన్ని తనతో పాటు తీసుకొని మొత్తం దిగ్విజయ యాత్రకి బయలుదేరాడు ఒకసారి జరాసంధుడు గురించి మీరు మహాభారతంలో వినే ఉంటారు. జరాసంధుడితోటి సరిసమానమైన బలం కలిగిన వాడు కేవలం ఈ పృథ్వీలో భీముడు, ఇంకెవరు లేరు. భీముడు సర్వశక్తిమంతుడు. వీరిద్దరూ సరిసమానమైన బలం కలిగిన వాళ్ళు, జరాసంధుడు, భీముడు. సరే, ఒకసారి ఈ కువలయపీడం తన దగ్గర ఉంది. కువలయపీడం 10,000 ఏనుగుల బలం కూడా తీసుకొని బయలుదేరాడు దిగ్విజయ యాత్రకి. సర్వత్రా జయం పొందుతూ మథుర మీద అటాక్ చేశాడు మొట్టమొదట. ఎప్పుడైతే యమునా నదికి అటువైపున ఈ ఏనుగు వారి యొక్క శిబిరాలు, సైనికులు శిబిరాలు అక్కడ విడిది చేస్తున్నారు. ఈ కంసుడు అప్పుడు కుర్రవాడు. కంసుడు ఇటువైపున చూశాడు. అరే, యమునా నదికి అటువైపున శిబిరాలు అవన్నీ చూశారు. ఏనుగు కూడా కనిపిస్తుంది. కంసుడు కనిపించింది. ఏనుగు ఏంటి, అబ్బా అద్భుతంగా ఉంది ఏనుగు, ఇంత పెద్ద ఏనుగు, ఇంత బలమైన ఏనుగు
సరే సరే ఒకసారి చూద్దామని చెప్పి కంసుడు అటువైపుకి వెళ్ళిపోయాడు, యమునా నది అటువైపుకి వెళ్ళి ఏం చేశాడు, ఈ కూళాయి పీయడంతో మల్ల యుద్ధం మొదలుపెట్టాడు. దాన్ని పట్టుకొని దాన్ని తొండాన్ని పట్టుకొని నెట్టడం, దాన్ని అటు ఇటు తిప్పడం, ఇలా చేస్తున్నాడు. ఇంత కంసుడు చూడండి, 10,000 ఏనుగులు బలగం కలిగిన ఈ కోళైపీడంని, దాని యొక్క మదాన్ని కూడా అణిచేశాడు ఈ కంసుడు. కంసుడు ఏంటి చిన్నవాడు కాదండి బాబు, అంత భయంకరమైన బలం కలిగిన వాడు ఈ కంసుడు. మొత్తం ఎంతమంది రాక్షసులు ఉన్నారో అందరినీ ఓడించి అందరినీ దాసులుగా చేసుకున్నాడు. ఈ అగాసురుడు, బకాసురుడు, అరిష్టాసురుడు, ధేనుకాసురుడు, వీరందరూ కూడా గొప్ప గొప్ప రాక్షసులు, బలమైన వాళ్ళు. వీరందరినీ అణిచి దాసులుగా చేసుకున్నాడు కంసుడు. రేపొద్దున ఎవరిని చంపలేదు చూడండి, కంసుడు ఎంత తెలివైన వాడు. వీరందరితోటి కయ్యానికి వెళ్ళి వారి ఓడించి ఒక నియమంతో, సరే మిమ్మల్ని నేను ఓడిస్తాను, మీరందరూ నాకు దాసులు అవుతారు కదా, మిమ్మల్ని నేను సంహరించను, చంపను అని అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. సరే సరే మమ్మల్ని ఓడిస్తే జీవితాంతం మీకు దాసులుగా ఉంటాము అని వారందరూ దాసులు అయిపోయారు. ఈ ధేనుకాసురుడు, అరిష్టాసురుడు, బకాసురుడు, వీరందరూ, కేసి, వీరందరూ కూడా ఈ కూలైపీడం యొక్క మదాన్ని అణిచివేశాడు, శాంతింపచేసేసాడు. జరాసంధుడు చూశాడు, అబ్బా, కువలైపీడం అనే 10,000 ఏనుగుల బలం కలిగిన ఏనుగుని, నా ఏనుగు యొక్క మదాన్ని అణిచిన ఈ గొప్ప వీరుడు ఎవడయ్యా ఆయన అంటూ జరాసంధుడు వచ్చి ఆరా తీశాడు. అప్పుడు అర్థమైంది, మథుర యువరాజు కంసుడు. ఆయనకి జరాసంధుడికి 2 కూతుర్లు. నా కూతుర్ని వివాహం చేస్తే ఈ గొప్ప వీరుడికే నేను చేస్తాను అని చెప్పి పెళ్లి ప్రస్తావన కూడా పెట్టేశాడు జరాసంధుడు. ఆయన యొక్క వీరత్వం చూసి కంసుడు ఇంత అద్భుతంగా పోరాడగలడు, అంత శక్తివంతుడు కంసుడు. అందుకే అటువంటి కంసుడిని చంపడానికి భగవంతుడు స్వయంగా అష్టమ గర్భంలో ప్రకటమయ్యారు. ఇంకెవరు చంపలేరు. కూలైపీడం ఈ యొక్క పరాక్రమం చూసి జరాసంధుడు తన కుమార్తెలను 2 కంసుడి చేతిలో పెట్టేశాడు. నువ్వే సరైన వాడివి. ఆ కూలైపీడాన్ని ఎప్పుడైతే కృష్ణ బలరాములు మధురలో ప్రవేశించారో, ధనుషయజ్ఞం చేసే ముందుగా ఈ యొక్క కూలైపీడాన్ని అక్కడ ద్వారం దగ్గర పెట్టేశాడు. అది కూడా కూలైపీడానికి బాగా మదిర సేవనం చేపించి, మదిర సేవనం చేస్తే ఇంకెంత మదం వచ్చేస్తుంది, ఎంత భయంకరంగా పిచ్చెక్కిపోతుంది ఈ యొక్క కూలైపీడం. వాటికి చెప్పాడు, వాళ్ళిద్దరు వస్తారు, కృష్ణుడు బలరాముడు, ఇక్కడే ఈ ద్వారం దగ్గర వాళ్ళిద్దరిని చంపించేసాయి ఈ ఏనుగు చేత. ఇంకా లోపలికి వచ్చేంత వరకు కూడా కాదు, ఈ ఏనుగు చేత చంపించేసాయి అని ద్వారం దగ్గర అడ్డంగా పెట్టారు. కృష్ణ బలరాములు వచ్చారు. కృష్ణ బలరాములు మొట్టమొదట అన్నారు, అరే రే, ఈ ఏనుగు ద్వారం దగ్గర ఉంది, కాస్త అడ్డం తీసే, మేము లోపలికి వెళ్ళాలి అని అన్నారు. కానీ వాడు ఏమన్నాడు, మీరెవరు? ఓహో, ఆవులు కాసుకునే వాళ్ళ, మీకు అడ్డం తీయడం ఏంటి, అటువైపు నుంచి వెళ్ళిపోండి, లేకపోతే కింద దూరి వెళ్ళిపోండి అన్నట్లుగా వెటకారంగా అన్నాడు. అప్పుడు కృష్ణ బలరాముడు కోపం వచ్చేసింది. వాడిని కిందకు దించి ఈ కూలైపీడం అనే ఏనుగుతోటి తలపడ్డాడు కృష్ణుడు బలరాముడు. అద్భుతంగా దాని తొండం పట్టుకొని గిరిగిర తిప్పేసి, చిన్నపిల్లవాడు ఎలా చిన్న బొమ్మ ఏనుగుని పట్టుకొని అలా ఇసిరేస్తాడు బయట వీధిలోకి, అలా కృష్ణుడు దాని తొండం పట్టుకొని గిరిగిర తిప్పేసి పైకి వేసేసాడు, ఆకాశం పైకి. అంత ఆకాశం పైకి చూడండి, 10,000 ఏనుగుల బలం కలిగిన ఒక ఏనుగుని ఆకాశం పైకి ఇసిరేశాడు. మళ్ళీ కింద పడ్డది, చచ్చూరుకుంది. దాని యొక్క తొండాలు, దాని యొక్క కొమ్ములు, దంతాలు, కృష్ణుడు ఒక దంతం పట్టుకున్నాడు, బలరాముడు ఒక దంతం పట్టుకొని భుజం మీద వేసుకొని బయలుదేరారు. చూడండి, ఇంకా ఏంటి అద్భుతమైన లీలలు చేయగలిగిన స్వామి. కంసుడిని సంహరించాడు స్వామి. మల్లయోధుల్ని తోటి యుద్ధం చేశాడు, మల్లయోధుల్ని సంహరించేశాడు. తర్వాత కంసుడిని సంహరించాడు స్వామి. కంసుడు పైన సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే మల్లయోధులు చనిపోయిన తర్వాత కంసుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అరే రే, వీళ్ళిద్దరిని బందీ చేసేయండి, వీళ్ళిద్దరిని జైల్లో వేసేసేయండి అని. అప్పుడు కృష్ణుడు పైన సింహాసనం ఉన్న కంసుడిని
మెట్లెక్కి పైకి వెళ్ళి కంసుడి యొక్క జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చుకొని వచ్చాడు కృష్ణుడు. కృష్ణుడిని చూడగానే సగం ప్రాణం పోయింది కంసుడికి. ఎప్పుడో భయం పట్టుకుంది కదా, అరెరే దేవికి అష్టం గర్భంలో సంతానం నా యొక్క మృత్యువు అని చెప్పి ఇప్పటి నుంచి కృష్ణుడు జన్మించినప్పటి నుంచి వీడికి ప్రతిరోజు సగం సగం మృత్యువే. ఎక్కడ చూసినా కృష్ణుడిని చూస్తున్నాడు. అటువంటి అద్భుతమైన లీలలు చేయగలిగిన శ్రీకృష్ణుడి యొక్క గుణాలని గానం చేద్దాం రా, మేము చేస్తున్నాం, నువ్వు కూడా వచ్చి మాతోటి కలుపు అన్నట్లుగా ఆండాల్ గోష్ఠి అంటున్నారు. అద్భుతంగా అతి మానుష చేష్టలు అని అమ్మవారు అంటున్నారు. అతి మానుష అంటే సాధారణమైన విశేషమైన మనిషి కూడా ఇటువంటి లీలలు చేయలేడు. కేవలం 6 రోజులు కూడా కాలేదు జన్మించి పూతన రాక్షసిని ఉద్ధరించేశాడు. 3 నెలలు కూడా కాలేదు శకటాసురునికి ఉద్ధరించేశాడు స్వామి. సంవత్సరం 4 నెలలు కూడా కాలేదు తృణావర్తుడు వచ్చాడు, ఆయన కూడా ఉద్ధరించేశాడు. ఇలా ఎంతోమందిని ఉద్ధరించాడు స్వామి. అతి మానుష విగ్రహం. భయంకరమైన అగ్ని ఒకసారి ఈ వనంలో అగ్ని ప్రకటమైంది. మొత్తం వనమంతా కూడా అగ్ని కాల్చేస్తుంది. ఆ సమయంలో గోపాలు ఆ యొక్క చితిలో చిక్కుకుపోయారు మధ్యలో. వెంటనే కృష్ణుడు అన్నాడు, అంతే అగ్నిని తాగేశాడు. అంత అద్భుతమైన 7 రోజుల్లో 7 రాత్రులు 7 పగళ్ళు ఎడం చెయ్యి చిటికిన వేలుతోటి గోవర్ధనగిరిని ఎత్తి గోపికల్ని గోపాలుని గోసంపదని అందరినీ రక్షించాడు స్వామి. అద్భుతమైన లీలలు అన్నీ అతి మానుష విగ్రహ చేష్టలు. సాధారణమైన విశేషమైన పురుషుడు కూడా ఎవరు ఏం చేయలేరు ఇటువంటి లీలలు. ఇంద్రుడి మదాన్ని అణిచివేశాడు. బ్రహ్మ చూశాడు. ఒకసారి కృష్ణుడు తన గొప్ప వాళ్ళతోటి వనవిహారం చేస్తూ యథాతథంగా వెళ్ళారు. దూడలు చిన్న దూడలు అలా వదిలేసి వీరందరూ కూర్చొని వారు తెచ్చుకున్న ప్రసాదాలు చదిముట్లన్నీ ఉపదీసి ఈ గోపాలు చిన్న పిల్లలు అప్పటికి కనీసం 5 సంవత్సరాలు అలా అయి ఉంటాయి అంతే. 5 సంవత్సరాల పిల్లల్లో ఏం తెలుసు? అందరూ వారు తెచ్చుకున్నవి ఇలా లడ్లు ఏమేమి తెచ్చుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఇలా రుచి చూసి బాగుంటే కృష్ణుడి నోట్లో పెట్టేస్తున్నారు. కృష్ణుడు వాటిని ఆస్వాదిస్తున్నాడు ఆనందంతో. అబ్బా ఎంత బాగుంది, నువ్వు కూడా తిని చూడు, నీకు బాగుంటే నాకు ఇవ్వు. ఇవి చిన్న పిల్లలు సగం ఇలా తినేసి ఎంగిలి చేసిందే కృష్ణుడి నోట్లో పెట్టేస్తున్నారు. కృష్ణుడు పరమానందంగా తింటున్నాడు. బ్రహ్మ చూశాడు పైనుంచి. ఆయన భగవంతుడు కాదు. భగవంతుడు ఎంగిలి తింటాడేంటి ఎక్కడైనా? ఎంతో వేదస్తుతులు చేస్తే కానీ భగవంతుడు ప్రకటమై కూడా రారు. అటువంటిది వీరందరూ కూడా సగం తిని సగం నోట్లో పెడుతున్నారు. ఈయనేమో బా చాలా బాగుంది అంటూ ఈయన తీసుకుంటున్నారు, తింటున్నారు. ఈయన భగవంతుడు అవుతాడా ఏంటి? సరే అదే చూద్దామని చెప్పి పరీక్ష చేద్దామని బ్రహ్మ అనుకున్నాడు. కృష్ణుడు మధ్యలో ఉన్నాడు, చుట్టూ గోపవాళ్ళు ఉన్నారు. అందరూ కృష్ణుడు దర్శిస్తున్నారు. మరి ఆ సమయంలో దూడల్ని ఆ పక్కన విడిచారు. దూడలు ఆ పక్కన చిన్న గడ్డి మేస్తున్నాయి. ఈ బ్రహ్మ ఏం చేశాడు? దూడల్ని మాయం చేసేసాడు. గోపవాళ్ళు చూశారు. కృష్ణ మన దూడలు మేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు చూడు. కృష్ణుడు అన్నాడు. కృష్ణుడు చేతిలో చూడండి పెరుగన్నం ఉంది, రకరకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి చేతిలో. ఎంత పెద్ద చెయ్యి చేసేసాడు కృష్ణుడు. పెరుగన్నం మధ్యలో ఉంది. అది కూడా ఘృత మిశ్రిత పెరుగన్నము, నెయ్యి కలిపిన పెరుగన్నం. నెయ్యి బాగా కలిపిన ఈ పెరుగన్నం మధ్యలో ఉంది. చుట్టూ రకరకాల పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, రకరకాల పచ్చళ్ళు. ఆ పచ్చళ్ళు కాస్త ఇలా పెట్టుకొని ఇలా తింటున్నారు స్వామి. ఆ సమయంలో గోపవాళ్ళు అన్నారు, కృష్ణ చూడు మన దూడలన్నీ కనిపించడం లేదు, మేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాయి. కృష్ణుడు అన్నాడు, సరే నేను తీసుకొస్తాను, మీరందరూ కూర్చోండి, మీరు తింటూ ఉన్నారు ఎందుకు లేస్తారు అని చెప్పి కృష్ణుడు లేచి దూడల కోసం వెళ్ళిపోయాడు. బ్రహ్మ ఏం చేశాడు? ఇదే మంచి ఉపాయం అని చెప్పి ఇక్కడికి వచ్చేసి గోపవాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయాడు. కృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, దూడలు లేవు. ఇక్కడికి వెళ్ళాడు, గోపవాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చాడు. కృష్ణుడికి అర్థమైపోయింది, కృష్ణుడు అంటే కృష్ణుడే కదా. వెంటనే తన శరీరం నుండి ఎంతమంది గోపాలు, ఎన్ని దూడలు ఉన్నాయి, ఎలా ఉన్నారు వాళ్ళు,
ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళు వచ్చేటప్పుడు ఏ బట్టలు వేసుకున్నారు, అందరూ ఎవరికి అనుమానం లేకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే అందరూ అడుగుతారు కదా, కృష్ణ కృష్ణ మా పిల్లలేరి, మా దూడలే ఇవని. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు మళ్ళీ. ఇలా సంవత్సరం కాలం పాటు లీలలు చేశారు భగవంతుడు స్వామి. కనుక స్వామి అద్భుతమైన లీలలు చేయగలరు. అటువంటి అద్భుతమైన లీలలు చేయగలిగిన స్వామి యొక్క గుణాన్ని గానం చేస్తున్నావు. నువ్వు కూడా బయటికి రా అంటూ ఆండాలుగొచ్చి పిలుస్తున్నారు ఇక్కడ. ఇంతటితోటి 15 పాసురాలు అయిపోయాయి. అంటే సగం ధనుర్మాసం అయిపోయినట్లు. ఇంకొక సగం ఉంది. స్వామి యొక్క దయ వలన మా యొక్క ఆరోగ్యం కూడా బాగుంది. కనుక ఒక్కొక్క పాసురం గురించి మనం రోజు చెప్పుకుంటాం. చలికాలం భయంకరమైన చలి ఇక్కడ బృందావనంలో. కనుక మనం ఒక్కొక్క పాసురం గురించి మెల్లమెల్లగా చెప్పుకుంటాం. ఇప్పటికీ 10 మంది గోపికల్ని నిద్రలేపారు. రేపు మనం చెప్పుకుంటాం 16 పాసురం. 16 పాసురంలో వీరందరూ కూడా చేరారు నందభవనం. అక్కడ నుండి ద్వారపాలకుల్ని లేపుతారు, లోపలికి ప్రవేశిస్తారు. నంద యశోద కృష్ణుడు బలరాములు లేపుతారు. అన్నీ చాలా లీలలు ఉన్నాయి. భక్తులందరూ హరే కృష్ణ, ధన్యవాదాలు.